ఓకే. డాక్టర్ గారు ఈ రోజుల్లో చూసుకుంటే చాలా వరకు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వలన మనకి దీర్ఘకాలిక సమస్యలు అనేవి మనం చూస్తున్నాం. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఈ సర్జరీ ఏమైనా ప్రమాదకరమా? ఇప్పుడు లైఫ్ స్టైల్ డిజీజ్ అంటే ఇప్పుడు షుగర్ ఉందనుకోండి, బీపీ ఉందనుకోండి, మద్యం సేవించడం అనుకోండి, ఊబకాయం అనుకోండి. ఇప్పుడు నేను అందరికీ ఆపరేషన్ చేసేటప్పుడు ఇదే చెప్తాను. ఇప్పుడు ఊబకాయం తీసుకోండి, ఒక 50 సంవత్సరాలు ఒబేసిటీ, 50 కిలోలు వ్యక్తున్నారు, 100 కిలోలు వ్యక్తున్నారు, 100 వరకు ఎందుకు 80 కిలోలు వ్యక్తున్నారు, ఇద్దరు రికవరీ ఒకలా ఉండదు కదా. ఉండదు. ఎందుకు 50 కిలోల వ్యక్తికి 50 కిలోలకు సంబంధించినటువంటి మత్తు ఇవ్వాల్సి ఉంటుంది. 80 కిలోల వ్యక్తికి 80 కిలోలు, లేదు మధ్యలో పేషెంట్ కదులుతాడు కదా. అలాంటప్పుడు రికవరీ కూడా అంత స్లో ఉంటుంది. కాబట్టి ఊబకాయం అన్నది చాలా పెద్ద డిసడ్వాంటేజ్ ఫ్యాక్టర్. వాళ్ళకి చెయ్యమని సర్జరీ అని కాదు, వాళ్ళు రిస్క్ ఎక్కువ. అలాగే ఈ మధ్యకాలంలో హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, ఆల్రెడీ గుండె ఫంక్షన్ తక్కువ ఉంది, అలాంటి వాళ్ళకి 3-4 గంటల ఆపరేషన్, బ్రెయిన్ ఆపరేషన్ అంటే. షుగర్ బీపీ అంటే సరే, షుగర్ కంట్రోల్ లేకుండా ఇప్పుడు మనం చెప్తూ ఉంటాం, ఏదో ఫాస్టింగ్ 80 ఉండాలంటే 150 ఉందనుకోండి, 200 ఉందనుకోండి, 20 సంవత్సరాల నుంచి ఉందనుకోండి, దాని తాలూకా ప్రభావం శరీరంలో ప్రతి రక్తనాళం మీద ఉంటుంది, మెదడులోని రక్తనాళాల మీద కూడా ఉంటుంది. రిస్కీ. అట్లా లైఫ్ స్టైల్ డిజీజ్ ఏదన్నా కానీ, స్మోకింగ్ కూడా అలాగే. స్మోకింగ్ చేస్తున్నారు, డయాబెటీస్ ఉంది, ఇంకా ఇప్పుడు డబుల్ వ్యామీ అంటాం ఇంగ్లీష్లో, అంటే రెండు మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నట్లు లెక్క. వాళ్ళకు కూడా రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే బ్లడ్ క్లాట్స్ అన్నీ ఒక్కలా ఉండవు, మనం చాలా రకాలుగా చూస్తుంటాం. షుగర్ బీపీ ఎక్కువ అవడం వల్ల కూడా కొన్ని బ్లడ్ క్లాట్స్ ఉంటుంటాయి, కానీ దానికి అంతగా ఆపరేషన్ పడదు. దాన్ని బ్రెయిన్ లోపల వస్తుంది అక్కడ. దానికి ఇప్పుడు సబ్జోరల్ హెమటోమాకి తేడా ఏంటంటే, ఇంట్రాసెరబుల్ హెమటోమా అంటే బ్రెయిన్ లోపల, మెదడు లోపల వచ్చే, లోపల వచ్చే క్లాట్. అవి కొంచెం రిస్క్ అనుకోవచ్చు, ఎక్కువ రిస్క్. ఇది తక్కువ రిస్క్. సబ్జోరల్ హెమటోమా అంటే మెదడు ఉపరితలం మీద పైన వచ్చేటువంటి క్లాట్. అది వయసురీత్యా వస్తుంది. వయసురీత్యా వస్తుంది, అప్పుడప్పుడు తలకు దెబ్బ తగ్గడం, చిన్న దెబ్బ తగిలినా వస్తుంది. నాకు చెప్పిన కారణాలు ఏవైతే మందులు వాడడం వల్ల కూడా వస్తుంది. అయితే డాక్టర్ గారు, వయసు ఎక్కువ లేదు, వాళ్ళకి ప్రీవియస్గా తలకి దెబ్బ తగిలిన హిస్టరీ లేకపోయినా కూడా, సో తక్కువ ఏజ్లో వచ్చే వాళ్ళకి అవకాశం ఉందా? తక్కువ అంటే అవి కూడా అప్పుడప్పుడు, అంటే ఎక్కువ శాతం 60 సంవత్సరాల వాళ్ళు వస్తుందంటే ఆ తక్కువ వయసు వాళ్ళు రాదు అని కాదు, అయితే ఆ పర్సంటేజ్ చూసుకుంటే చాలా తక్కువ. సో డాక్టర్ గారు, మెడిసిన్ గురించి మనం మాట్లాడుకుంటే ప్రతి ఒక్కరూ అన్నట్టు సర్జరీ అనగానే దూరం వెళ్ళిపోతారు. మేము ఏదో ఒక బాధపడతాం కానీ మేము సర్జరీ చేయించుకో అంటూ ఉంటారు. సో అయితే మెడిసిన్ గురించి చెప్పాలంటే ఏ మెడిసిన్స్ బెస్ట్ అంటారు? ఇప్పుడు మెడిసిన్స్ అన్నట్టయితే ఈ మధ్య కాలంలో ఏంటంటే స్టెరాయిడ్స్ వాడుతున్నారు. స్టెరాయిడ్స్ అందరికీ భయం, కానీ సబ్జోరల్ హెమటోమాలో అసలు ఇప్పుడు వస్తున్నటువంటి రీసెర్చ్ పేపర్స్ ప్రకారం ఏంటంటే చాలాసార్లు స్టెరాయిడ్ తాలూకా ఫలితాలు కూడా చాలా బాగున్నాయి. కానీ దానివల్ల కూడా కిడ్నీస్ ఫెయిల్ అవ్వడం, ఇలా కిడ్నీ ఫెయిల్ అనే కాదు, దానివల్ల షుగర్ పెరుగుతుంది, బీపీ పెరుగుతుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు ఎలా ఉంటుందంటామంటే, ఇప్పుడు ఒక రెండింట్లో ఏదో ఒక వైద్యం అయితే చేయాలి. ఇప్పుడు కత్తికి 2 వైపులా దారుంది, అది చేయకపోతే ఒకటి, రెండోది ప్రాబ్లం. అది ఆలోచన చేసి చుట్టాలు ముఖ్యులు, ఇదే కన్సెంట్ అంటాం. సర్జరీ చేసే ముందు పేషెంట్ చుట్టాలతో మాట్లాడకుండా ఏ సర్జన్ కూడా పేషెంట్ ముట్టుకునే హక్కు లేదు. ఇప్పుడు మీరు మందులతోనే చేయించమని చెప్తున్నారు, చేస్తాం, దానికి ఉన్నాయి స్టెరాయిడ్స్, దానివల్ల ఇబ్బందులు కూడా ఉంటాయి. ముఖ్యంగా కోవిడ్ వచ్చిన తర్వాత స్టెరాయిడ్ అనే దాంతో అందరికీ భయపడుతున్నారు. ఆ బ్లాక్ ఫంగస్ ధర్మమా అని చాలామంది భయం. అయితే ఏమిటంటే స్టెరాయిడ్ అందరూ గమనించండి, అది లైఫ్ సేవింగ్ మెడిసిన్ అండి. చాలాసార్లు ముఖ్యంగా న్యూరో సర్జరీ స్టెరాయిడ్ తలకు వాడకం చాలా ఎక్కువ. బ్రెయిన్ ట్యూమర్స్ అనుకోండి, అసలు బ్రెయిన్ ట్యూమర్స్లో నంబర్ 1 మెడిసిన్ స్టెరాయిడ్, మెదడులో వాపు తగ్గించడానికి. కాబట్టి స్టెరాయిడ్ అన్నది దాని రిస్క్ ఉన్నా కూడా వర్త్ టేకింగ్ రిస్క్, అంటే దాని రిస్క్ తీసుకోవచ్చు. ఏముంది, షుగర్ పెరిగింది అనుకోండి, షుగర్ కోసం వేరే కంట్రోల్ కానీ ఎంతకాలం అని స్టెరాయిడ్స్ తీసుకోగలరు? దానికి మనం ఇప్పుడు పేషెంట్ ఎలా ఉన్నారంటే, మన ప్రమాణం ఇప్పుడు కూడా పేషెంట్ తలనొప్పి తగ్గింది, నడుస్తున్నాడు, రన్నింగ్ చేస్తున్నారు, కాలు వీక్నెస్ ఏదైతే ఉందో తగ్గింది అంటే నెమ్మది తగ్గించేస్తాం, దాన్ని వీనింగ్ ఆఫ్ అంటాం. తల్లి బిడ్డకి పాలు తెలగ నెమ్మది క్రమంగా తగ్గిస్తారో స్టెరాయిడ్ వాళ్ళకి కూడా డోస్ తగ్గిస్తూ ఉంటాం.